హై! నేను సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? థాంక్ యూ అమ్మా అని ఆరు పాప అనడంతో, అదేంటి నేను నీకు సారీ చెప్దామనుకుంటే నువ్వు నాకు థాంక్స్ చెప్తున్నావు అని బాగి అంటుంది. సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అక్కడ ఉండటం నాకు చాలా ఇష్టమమ్మా అని ఆరు పాప అంటుంది. నేను నైట్‌కి రాలేకపోతే రేపు మార్నింగ్ వచ్చి నిన్ను తీసుకొచ్చుకుంటాను అని బాగి అంటే, అలాగే అమ్మా నువ్వు 2 డేస్ తర్వాత వచ్చినా నాకేం పర్వాలేదు అని ఆరు పాప అంటే, అదేంటి అంత తేలిగ్గా చెప్పేస్తున్నావు? నన్ను మిస్ అవుతున్న ఫీలింగే నీకు ఉండదా? అని బాగి అంటుంది. నీకు ముందే చెప్పాను కదమ్మా! సార్‌తో ఉంటే నీతో ఉన్నట్లే ఉంటుంది అని. అందుకే నేనేం ఫీల్ అవ్వట్లేదు అని ఆరు పాప అంటుంది. అంత స్ట్రెయిట్‌గా చెప్తే ఎలా బుజ్జమ్మ? నన్ను మిస్ అవుతున్నట్లు కనీసం నటించొచ్చు కదా! అని బాగి అంటే, నువ్వే కదమ్మా అబద్ధాలు చెప్పకూడదని చెప్పావు. అని ఆరు పాప అంటే, అమ్మ కోసం అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పచ్చు. ఏమీ కాదు అని బాగి అంటే, సరే ఐ మిస్ యూ అమ్మ అని ఆరు పాప అంటుంది. నువ్వు బాగా ముదిరిపోయావు కానీ, సరే సరే నువ్వు సార్‌ని, అక్కల్ని, అన్నల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు. జాగ్రత్తగా ఉంటూ సార్‌తోనూ, అక్కలతోనే ఉండాలి అని బాగి చెప్తూ ఉంటే, అలాగే అమ్మ నేనేం చిన్న పిల్లని కాదు. నువ్వు నాకు ఎన్ని సార్లని జాగ్రత్తలు చెప్తావు. నువ్వు జాగ్రత్తగా ఉండు. టేక్ కేర్ అని ఆరు పాప చెప్తుంది. సరే సరే నాకు క్లాస్‌కి టైం అవుతుంది. ఉంటాను. బాయ్ అమ్మ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం అని ఆరు పాప ఫోన్ పెట్టేసి వెళ్తుంది. ఏంటే నేను చిన్న పిల్లని కాదు అని పెద్ద ఆరిందలా మాట్లాడుతోందిది అని బాగి చెప్తూ ఉంటే, మరి అక్కడ ఉన్నది ఎవరు? మళ్ళీ పుట్టిన మీ అరుంధతి అక్క కదా! అందుకే అలా మాట్లాడుతోంది అని బుజ్జమ్మని అడ్డు పెట్టుకొని, "నువ్వు ఆ మనోహర్‌తో మైండ్ గేమ్ ఆడబోతున్నావు కదా! ఇప్పుడు ఆ మనోహర్‌కి ఉంటుంది. ఆ సైతాన్ కా బేటాకి ఉంటుంది. చుక్కలు కనపడిపోతాయి. దిమ్మ తిరిగిపోతుంది" అని కర్ణ చెప్తుంటే, "అవును. నేనిప్పుడు ఆ మనోహర్‌ని ఒక ఆట ఆడుకుంటానని" బాగి చెప్తుంది. అమర్ టెర్రస్‌లో నిలబడి చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే, "నువ్వు ఇలా ఆలోచించాలనే అమర్, ఇందాక పంతులు గారు యాదమ్మతో అలా మాట్లాడించాను. ఇప్పుడు నువ్వు నా గురించే ఆలోచిస్తూ ఉంటావని" మనోహరి అనుకుంటూ, "ఏంటమర్ డీప్‌గా థింక్ చేస్తున్నావు" అని ప్రశ్నిస్తూ ఉంటుంది. "ఏంటి ఇందాక పంతులు గారు యాదమ్మ మాట్లాడిన దాని గురించా?" అని మనోహరి అంటే, "కాదని" అమర్ చెప్తాడు. "కాదా? నా గురించే కదా ఆలోచిస్తూ ఉండాలని" మనోహరి అనుకుంటూ, "మరి ఇంకెవరి గురించి ఆలోచిస్తున్నావు?" అని పైకి ప్రశ్నిస్తూ ఉంటుంది. నేను నీ గురించే ఆలోచిస్తున్నానని అమర్ చెప్పగానే ఇక మనోహరి మురిసిపోతూ ఉంటుంది. అరుంధతి నీ ఫ్రెండ్ కాబట్టి ఈ ఇంటికి వచ్చావు. అరుంధతి చనిపోయాక నువ్వు ఇక్కడే ఉంటూ, బాగి వెళ్ళిపోయాక పిల్లల బాధ్యతల్ని చూసుకుంటూ ఉంటున్నావు. నీకంటూ ఒక జీవితం ఉంది. నా గురించి ఆలోచిస్తూ నువ్వు నీ జీవితం గురించి అసలు ఆలోచించలేదు. నీకంటూ ఒక జీవితం ఉంది కదా! నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అమర్ చెప్తుంటే, నేను చేసుకోబోయేది నిన్నేనని మనోహరి మనసులో అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అమర్ అంటే, అంటే నన్ను పెళ్లి చేసుకోబోతున్నావా అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. నా చేతులతో నీ పెళ్లి జరగాలని అమర్ అంటే, నీ చేతులతో తాళి కడతానని చెప్తున్నావా అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. కాబట్టి నీకు దగ్గరుండి నేనే సంబంధాలు చూస్తాను. నా చేతులతో నీకు పెళ్లి చేసి పంపిస్తాను. ఒక మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేసి పంపించేస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఎంత డబ్బులు ఖర్చయినా పర్వాలేదు. నీ పెళ్లి గ్రాండ్‌గా చేసి దగ్గరుండి నేను నిన్ను సాగనంపుతాను. అప్పుడు అరుంధతి కూడా చాలా సంతోషిస్తుందని అమర్ చెప్తుంటే, నేను ఎప్పటినుంచో నీ కోసం ఎదురు చూస్తూ నీ చేత తాళి కట్టించుకుందాం అనుకుంటే నువ్వు నాకు సంబంధాలు చూస్తావా? ఇంత దగ్గరగా ఉన్నా కూడా నా మనసు నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అమర్ అని మనోహరి మనసులో చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి మనోహరి ఏమీ మాట్లాడవేంటి? నేను చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? చెప్పు మనోహరి నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? అని అమర్ చెప్తుంటే, ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకులే అమర్, రేపు హోమం జరిపిస్తున్నాం కదా! దానికి కావలసిన సరుకులు వాటి గురించి మాట్లాడడానికి వచ్చాను అంతే. వాటి సంగతి చూడాలి ముందు అని మనోహరి చెప్తుంది. ఇక అప్పుడే రాథోడ్ కారు దిగి గాల్లో తేలినట్లుండే, గుండె పేలినట్లుంది అని హ్యాపీగా పాట పాడుతూ, డాన్స్ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ లోపలికి వస్తాడు. ఇదంతా చెంబా చూస్తూ చాలా షాకింగ్‌గా, "ఏంటి రాథోడ్ అంత సంతోషంగా ఉన్నావేంటి? ఏంటి సంగతని?" అడుగుతూ ఉంటే, "అదంతా నీకెందుకు? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఇంతకీ మా సారెక్కడ?" అని రాథోడ్ అంటాడు. సారు, మనోహరి మేడం గారు ఇద్దరూ ఏకాంతంగా పైన మాట్లాడుకుంటున్నారు అని చెంబా చెప్పగానే, "ఏంటి ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారా? అలా జరగకూడదే" అని రాథోడ్ కింద మెట్ల దగ్గర నిలబడి సార్ సార్ అని ఏదో మునిగిపోయినట్లుగా గట్టిగా కేకలు పెడుతూ ఉంటాడు. దాంతో మాట్లాడుతున్న అమర్ కాస్త ఏంటి రాథోడ్ అంటూ పరుగులు పెడుతూ కిందికి వస్తే మనోహరి కూడా వెనకాలే వస్తూ ఉంటుంది. హమ్మయ్య! ఏం కాలేదులే సార్, ఇంతకీ మీరిద్దరూ పైన టెర్రస్ పైన ఏం మాట్లాడుకుంటున్నారు సార్ ఏకాంతంగా అని రాథోడ్ ప్రశ్నిస్తూ ఉంటారు. అది అని అమర్ చెప్తుంటే, రాథోడ్ అవన్నీ నీకెందుకు? పానకంలో పుడకలాగా మధ్యలో దూరిపోతుంటావు అని మనోహరి అంటుంది. సరే రాథోడ్ నువ్వు కొన్ని సరుకులు తీసుకురావాలి అని అమర్ చెప్తే, కుదరదు సార్.
నేను అరుంధతి మేడంని తీసుకురావాలి అని రాథోడ్ అనడంతో, ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అమర్ వాళ్ళు షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటారు. అదే బుజ్జమ్మని తీసుకురావాలి అంజు పాపతో పాటి అని రాథోడ్ అంటాడు. ఆ పిల్లని ఇప్పుడెందుకు తీసుకురావటం అని మనోహర్ అంటే, ఉదయం మనమే కదా వదిలేసింది, అందుకే ఇప్పుడు మనమే తీసుకురావాలని సార్ గారికి చెప్తున్నా అని రాథోడ్ అంటాడు. సరే, రేపు హోమం కోసం సరుకులు కావాలి రాథోడ్. నువ్వు మనోహర్‌తో పాటి మార్కెట్‌కి వెళ్ళు. నేను వెళ్లి పిల్లల్ని తీసుకొస్తానని అమర్ చెప్పటంతో, అయ్యయ్యో! మేడం గారి కూతురని తెలుసుకున్న తర్వాత బుజ్జమ్మని చాలా మిస్ అవుతున్నాను. ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనుకుంటే ఇప్పుడు కుదిరేలా లేదే అని అనుకుంటూ, సరే సార్ మీరు వెళ్లి మీ కూతుర్ని తీసుకొచ్చేయండని రాథోడ్ చెప్పగానే, ఏం మాట్లాడుతున్నావు అని అమర్ అంటాడు. అదే సార్ అంజు పాపతో పాటి బుజ్జమ్మని కూడా తీసుకురండి అని చెప్తున్నానని కవర్ చేస్తాడు. సరేనని అమర్ వెళ్ళగానే రాథోడ్ బయటికి వచ్చి బాగీకి ఫోన్ కాల్ చేస్తాడు. ఈ రాథోడ్ బిహేవియర్ ఏంటి తేడాగా కనిపిస్తోంది అని మనోహరి గమనించుకుంటూ ఉంటుంది. అప్పుడే బాగీ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి రాథోడ్ అని చెప్పగానే, మిస్సమ్మ ఇక్కడేదో తేడాగా కనిపిస్తోంది. రేపు పిల్లల కోసమని మనోహరి మృత్యుంజయ హోమం జరిపిస్తోందంట అని. నేను వచ్చే లోపల సార్ గారితో ఆ మనోహరి ఏకాంతంగా పైన మాట్లాడుతూ ఉంది. యాదమ్మ చెప్పిందని రాథోడ్ చెప్తుంటే, ఆ మనోహరి ఆయన్ని ఏమీ చేయలేదు రాథోడ్ అని బాగీ చెప్తుంది. కానీ మన జాగ్రత్తలో మనం కూడా ఉండాలి కదా మిస్సమ్మ. ఆ మనోహర్‌ని అంత తేలిగ్గా నమ్మటానికి లేదు. అది రేపు హోమంలో ఏం చేస్తుందో ఏంటో అని రాథోడ్ అంటే, ఆ మనోహర్‌ని బయటికి పంపించటం కోసమే మనం కూడా ప్లాన్ మొదలు పెట్టాం కదా! ఏం కాదులే రాథోడ్ అంతా చూసుకుందాం అని బాగీ చెప్తూ ఉంటుంది. ఇందాక ఈ రాథోడు చాలా సంతోషంగా ఇంటికి వచ్చారు. బాగీ గురించి ఏమైనా తెలిసిందేమో. ఇప్పుడు నువ్వు మార్కెట్‌కి వెళ్తావు కదా! కూపీ లాగు. ముఖ్యంగా మార్కెట్‌కి వెళ్ళినప్పుడు నువ్వు అది తెచ్చుకోవటం మాత్రం మర్చిపోకు అని చెంబా అంటే, నేను వెళ్తున్నదే అమర్ నా మెడలో కట్టబోయే తాళి కొనడం కోసం. అదెలా మర్చిపోతాను? ఉండు ఇప్పుడు రాథోడ్ సంగతి చూస్తాను అని మనోహరి మెల్లగా రాథోడ్ వెనక వైపుకు వచ్చి, ఏం మాట్లాడుతున్నాడా అని వింటూ ఉంటుంది. మిస్సమ్మ, ఇంతకీ మా సారు పిల్లల్ని తీసుకురావటానికి వెళ్తున్నారు. బుజ్జమ్మని నేను మిస్ అవుతున్నాను. చూడలేకపోతున్నానిప్పుడు అని చెప్తూ ఉంటే, ఇంటికి వస్తుంది కదా రాథోడ్, మార్కెట్ నుండి వచ్చిన తర్వాత చూడు, ఏం కాదులే అని బాగి అంటుంది. ఏంటి రాథోడ్ ఎవరు మిస్సమ్మ అని మాట్లాడుతున్నావు అని ఆ మనోహరి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటుంది. నేను అంజు వల్ల మేడంతో మాట్లాడుతున్నాను. మిస్సు అమ్మ అని మిస్ అమ్మ అని నేను మర్యాదగా మాట్లాడుతున్నాను. సరే మిస్ గారు, మా సార్ గారు వస్తున్నారు, పిల్లల్ని జాగ్రత్తగా పంపించండి అని రాథోడ్ ఫోన్ పెట్టేస్తాడు. ఏంటండి అలా చూస్తున్నారు? మిస్సమ్మ అంటే మన మిస్సమ్మ అనుకున్నారా? మిస్సమ్మ ఎక్కడుందో మీకే తెలీదు. నాకెక్కడ తెలుస్తుంది? పదండి వెళ్దామని రాథోడ్ అంటాడు. దీనికి ఒళ్ళంతా కల్లే. రాకాసిలాగా వెనకే నిలబడి పిల్లిలాగా మొత్తం విన్నట్లు ఉంది అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటే, రాథోడ్ తెలిసి కూడా తెలియనట్లు నటిస్తున్నాడా ఓ కంట కనిపెట్టాలని మనం అనుకుంటూ ఉంటుంది. బుజ్జమ్మ అంజు దగ్గరికి వచ్చి, అక్క ఈరోజు నేను మీ ఇంటికే వస్తున్నాను మేడం చెప్పిందని చెప్పటంతో అప్పుడే అమర్ వస్తాడు. డాడ్, బుజ్జమ్మ ఇప్పుడు మన ఇంటికే వస్తోందంట అని చెప్పటంతో, అవునా బుజ్జమ్మ, నిజమా బుజ్జమ్మ అని అమర్ అంటే, అవును సార్, కావాలంటే మీరే మేడంకి ఫోన్ చేసి కనుక్కోండి, నేను మీ ఇంటికే వస్తున్నానని బుజ్జమ్మ అంటే, మీ ఇండ్లు కాదు మన ఇండ్లు అనాలి సరేనా అని అమర్ అంటాడు. ఇక అమర్ ఫోన్ ఇవ్వటంతో బుజ్జమ్మ డయల్ చేసి ఫోన్ని అమర్ చేతికి ఇస్తుంది. ఏమి ఆయన ఫోన్ చేస్తున్నారే అని బాగి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, మాట్లాడవే అని కరుణ అంటుంది. నేను మాట్లాడితే నా గొంతు గుర్తుపట్టేస్తారే, నువ్వు మాట్లాడవే అని బాగి అంటే, నేనేంటే మాట్లాడేది, నువ్వు ఎఫ్ఎంలో గొంతు మార్చి ప్రాంక్ చేస్తూ ఉంటావు కదా, నువ్వే మాట్లాడవే, మేనేజ్ చేయి అని కరుణ చెప్పటంతో, కొంప తీసి రాథోడ్ చెప్పి ఉండడు కదా, నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటూ హలో అని బాగి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అప్పటికి బాగీ వాయిస్ విని అమర్‌కి బాగీ గుర్తుకు వస్తూ ఉంటుంది. మీరు అరుంధతి పాప వార్డెనా అని అమర్ అడగటంతో, అవును సార్ అని బాగీ అంటుంది. పాపని 2 డేస్ మా ఇంట్లో ఉండమని చెప్పారంట అని అమర్ అనటంతో, అవును సార్, పని ఉండి నేను 2 డేస్ బయటికి వెళ్తున్నాను. మీ పిల్లలతో పాప బాగా అలవాటైపోయింది. మీకు ఏ ప్రాబ్లం లేదు కదా సార్ అని బాగి అంటే, నో ప్రాబ్లం, నేను బాగా చూసుకుంటానని అమర్ అంటాడు. పాపని జాగ్రత్తగా చూసుకోండనే అంటే, నా కూతురులాగా చూసుకుంటానని అమర్ చెప్తాడు. అమర్ మాటలకి బాగి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. రానున్న ఎపిసోడ్‌లో హోమంలో అమర్ మనోహరి మెడలో తాళి కడతాడు.